గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జూనియర్ తెలుగు. అండ్ అసలు వీడియోలోకి వస్తే రీసెంట్గా రిలీజ్ అయిన వెనమ్ 3 ట్రైలర్ అయితే బ్రేక్ డౌన్ అయితే చేద్దాం. అండ్ అసలు ఆ బ్రేక్ డౌన్ వీడియోలో అయితే ఆ క్రియేచర్ ఎవరు, మన వెనమ్ అండ్ ఎడ్డీ విడిపోబోతున్నారో ఇవన్నీ క్లియర్ కట్గా అయితే మాట్లాడుకుందాం. ఇంకా దాంతోపాటు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లు ఉంటారో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ అయితే పెట్టుకోండి. అండ్ అప్పుడే కదా నేను చేసే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వీడియో మీ వరకు వస్తుంది. అండ్ వీడియో అయిపోయిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ట్రైలర్ స్టార్టింగ్లో అయితే చూపిస్తారు, మన ఎడ్డీ అయితే కొంతమంది క్రిమినల్స్ని అయితే వెతుక్కుంటూ వెళ్తాడు వెనమ్కి ఆహారంగా ఇవ్వడానికి. అండ్ మన వెనమ్ 1లో అయితే మన ఎడ్డీ అయితే చెప్తాడు కదా, నువ్వు మామూలు మనుషులను అయితే తినకు, క్రిమినల్స్ని అయితే తిను అని. అండ్ అదే పర్పస్ మీద అయితే ఇక్కడికైతే వస్తారు. అండ్ మ్యాక్సిమం అయితే ఈ మూవీలో ఫస్ట్ ఫైట్ ఇదే అనుకుంటా. ఎందుకంటే మీరు అక్కడ చూసినట్లయితే ఎడ్డీకి ఉన్న చెప్పులు అయితే వెనమ్ నో వే హోమ్ ఎండింగ్లో ఏవైతే కాస్ట్యూమ్తో అయితే ఉన్నాడో సేమ్ టు సేమ్ అదే కాస్ట్యూమ్తో అయితే ఉన్నాడు. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో చూస్తే ఆ గోండాలను అయితే మన వెనమ్ అయితే తినడానికి అయితే ఉన్నాడు రెడీగా. అండ్ అక్కడైతే ఇద్దరు సింక్ అయితే అవడం లేదు, బట్ ఫైనల్గా అయితే ఇద్దరైతే సింక్ అయితే అవుతారు డైలాగ్ చెప్పడంలో. అండ్ ఈ మూవీ అయితే మ్యాక్సిమం అయితే PG-13కి ఇంకా R-rated మధ్యలో అయితే ఉండొచ్చు. లైక్ చూపించినట్టయితే R-rated అయితే చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్ చూసినట్లయితే మన ఎడ్డీ అయితే కాల్కున్న చెప్పులు అయితే మార్చుకుంటాడు ఆ గోండాల దగ్గర నుంచి తీసుకుని. అండ్ నెక్స్ట్ షాట్లో అయితే చూపిస్తారు మనకు ఒక బేస్ని. అండ్ నేనైతే అనుకోను ఇది ఏరియా 51 అయితే నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే వెనమ్ 2లో హింట్ అయితే ఇచ్చారు కదా. అండ్ ఈ మూవీతో మోడక్ క్యారెక్టర్ చేసిన అతనే ఆర్వెల్ టైలర్ అనే క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు. ఇంక వాటితో పాటు అండ్ డాక్టర్ పెయిన్ అనే క్యారెక్టర్ అయితే జూనో టెంపుల్ అయితే ప్లే అయితే చేయబోతున్నారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ షాట్ చూసినట్టయితే చాలా సింబియోట్స్ని అయితే క్యాప్చర్ అయితే చేశారు. ఇంకా అసలు వీళ్ళు ఎలా క్యాప్చర్ చేశారు, ఎందుకు క్యాప్చర్ చేశారో మన మూవీలో అయితే చూడాలి, ఎటువంటి స్టోరీ కానీ లేదు. అండ్ నెక్స్ట్ షాట్ చూసినట్టయితే ఆర్వెల్ టైలర్ అయితే ఒక సింబియోట్ని అయితే పట్టుకున్నాడు. అండ్ ఇది మ్యాక్సిమం మన వెనమ్ MCUలో వదిలిందే లేకపోతే వేరే దాన్ని చూడాలి మరి ఇంకా. అండ్ మ్యాక్సిమం అయితే M616 యూనివర్స్ అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ మన సోనీ అయితే రివీల్ చేయలేదు అనమాట ఇది మల్టీవర్సల్ మూవీయా లేదా గ్రౌండెడ్ మూవీ అని. అండ్ నేనైతే అనుకోని ఇది మ్యాక్సిమం గ్రౌండెడ్ మూవీ అనుకుంటున్నాను, బట్ ఆ సింబియోట్ని వీళ్ళు ఎలా క్యాప్చర్ చేశారు అనేది కొంచెం డౌట్ అనమాట. అండ్ నేను పర్సనలీ అనుకోవడం అయితే ఈ మూవీ కోసం హైప్ కోసమే ఈ సీన్ అయితే పెట్టారని అయితే అనుకుంటున్నాను. ఎలా అయితే మార్బియస్ మూవీలో స్పైడర్-మ్యాన్ రెఫరెన్సెస్ ఇచ్చి మళ్ళీ ఆ సీన్ని డిలీట్ చేశారో అలాగే ఈ మూవీలో కూడా డిలీట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ షాట్లో చూసినట్టయితే ఆర్వెల్ టైలర్ అయితే మన ఎడ్డీని అయితే పట్టుకోవడానికి అయితే చాలా ట్రై చేస్తూ ఉంటారు అందరూ. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే మన ఎడ్డీ ఇంకా వెనమ్ సీక్రెట్ని ఎవరో వీళ్ళకి చెప్పినట్టున్నారు. అది ఎవరు గారు, ప్యాట్రిక్. అండ్ అతను ఈ మూవీలోనైతే టాక్సిన్గా అయితే ఉండబోతున్నాడు. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అండ్ టాక్సిన్ అయితే కార్నేజ్ వాళ్ళ కొడుకు. అండ్ కార్నేజ్ అండ్ వెనమ్ కన్నా చాలా పవర్ఫుల్ అనమాట. అండ్ నెక్స్ట్ కొన్ని షార్ట్లలో అయితే మనకైతే అర్థమవుతుంది ప్యాట్రిక్ లోపల ఖచ్చితంగా టాక్సిన్ ఉన్నట్టు. అండ్ నెక్స్ట్ సీన్స్లో అయితే అర్థమవుతుంది మన ఆర్మీ ఆఫీస్ నుంచి మన ఎడ్డీ అండ్ వెనమ్ ఇద్దరు పరిగెడుతూనే ఉంటారు వాళ్ళకి దొరకకుండా. అండ్ నెక్స్ట్ షాట్లో గమనించినట్లయితే మన ఎడ్డీ అయితే ఒక వ్యాన్లోనైతే ట్రావెల్ చేస్తూ ఉంటాడు కదా. అండ్ ఆ వ్యాన్లోనైతే ఒక అతను గిటార్తో అయితే ప్లే అయితే చేస్తూ ఉంటాడు. అండ్ అతను ఎవరో కాదు, ది అమేజింగ్ స్పైడర్-మ్యాన్ మూవీలోని లెజర్ క్యారెక్టర్ చేసిన అతనే ఒక అన్నోన్ క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు ఈ మూవీలోని. అండ్ నెక్స్ట్ షాట్ చూసినట్లయితే మన ఎడ్డీ అయితే ఒక వ్యాన్లో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. అండ్ తన హోమ్ టౌన్ అయితే చూసుకుంటూ ఉంటాడు. అండ్ నాకు తెలిసినంత వరకు అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి అనుకుంటా. అండ్ మన ఎడ్డీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఏ సమస్య లేవు, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవచ్చని. అండ్ దాని తర్వాత పార్టీ అయితే స్టార్ట్ అవుతుంది. మన ఎడ్డీ అయితే ఫుల్ టు ఫుల్ జేమ్స్ బాండ్ కాస్ట్యూమ్లో అయితే వెళ్తాడు. అండ్ మిసెస్ చెన్తో అయితే ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తాడు. అండ్ ఆ తర్వాత తెలుస్తుంది ఎవరైతే తనకు లిఫ్ట్ ఇచ్చారో వ్యాన్లోని వాళ్ళనైతే కిడ్నాప్స్ అయితే చేశారు. అండ్ వాళ్ళనైతే అడుగుతున్నారు మన ఎడ్డీ ఎక్కడ అని. అండ్ నెక్స్ట్ షాట్లో కానీ గమనిస్తే ఏరోప్లేన్ మీద జీనోపేజ్ అండ్ వెనమ్ ఫైట్ అయితే చేసుకుంటూ ఉంటారు. అండ్ నేనైతే అనుకున్న ముందు ఇదేదో క్రియేచర్ రా బాబు అనుకున్నాను, బట్ రీసెర్చ్ చేసిందే తెలిసింది ఏంటి ఇదైతే జీనోపేజ్ అనమాట. అండ్ వెనమ్కి అండ్ ఈ క్రియేచర్కి అస్సలు పడదో 20 గంటలు కనపడినట్టు కొట్టుకుంటూనే ఉంటారు. అండ్ నేనైతే అనుకోవడం అయితే ఇది ఒకటే విలన్ అయితే కాదు, ఇంకా చాలామంది విలన్స్ అయితే ఉంటారని అయితే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ షాట్లో మన వెనమ్ అయితే చెప్తారు కదా మనల్ని కనిపెట్టారు అని. అండ్ ఆ స్పేస్ షిప్స్ లేవో ఆస్ట్రాయిడ్స్ ఏదో ఒకటి అనుకోండి, అవన్నీ క్లెనిటర్ అనే సింబియోట్ ప్లానెట్ నుంచి అయితే ఎర్త్ మీదకి అయితే వస్తున్నాయి. అండ్ నేను అనుకోవడం అయితే ఈ జీనోపేజ్ కూడా ఆ ప్లానెట్ నుంచే వచ్చి ఉండొచ్చు లేదా వేరే ప్లానెట్ నుంచి వచ్చి ఉండొచ్చు. అండ్ నేనైతే అనుకోవడం అయితే మన ఎడ్డీ అయితే చనిపోవడం, మన వెనమ్ అయితే చనిపోతుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మన వెనమ్ అయితే మన ఎడ్డీతో ఉంటే ఎప్పటికీ చావలేడు. అండ్ అందువల్ల నాకు తెలిసినంత వరకు వెనమ్ అయితే చనిపోతూ ఉండొచ్చు. అండ్ మన ఎడ్డీ అయితే తర్వాత కొత్త లైఫ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ నేనైతే ఈ ట్రైలర్లో ఉన్న డీటెయిల్స్ని ఈస్టర్ ఎగ్స్ని అయితే చెప్పాను, మిగతా సోదంతా వదిలేసాను. అండ్ దీంట్లో అయితే హార్స్ రైడింగ్ అయితే ఉంటుంది కదా, దాని గురించి మనం మూవీలో చూసుకుంటేనే మంచిది. ఎందుకంటే కొన్ని పర్టికులర్ సీన్స్ అనేవి మూవీలో చూసి ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది కాబట్టి.
అండ్ ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఒక్క వెనమ్ మూవీ అయితే అక్టోబర్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ కూడా 25th October 2024లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. అండ్ ఈ మూవీలో మ్యాక్సిమం అయితే నల్లు అయితే కనపడే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి కొన్ని రూమర్స్ ప్రకారం. అండ్ ఇదే కేసు నా ఫస్ట్ బ్రేక్ డౌన్ వీడియో. అండ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఏవైనా లోపాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో బెటర్ చేసుకోవడానికి అయితే ట్రై అయితే చేస్తాను. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో. అండ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి.